గైస్ ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఒక 5 lakhs కానీ సమ్ అమౌంట్ నేను లాస్ అయితే ఇమీడియట్గా చేసే పని ఏంటి, అసలు స్టాక్ మార్కెట్లో నా అప్రోచ్ ఎలా ఉంటుంది? చాలామంది లాసెస్ అయ్యాక మేజర్ మిస్టేక్స్ చేసి ఆ లాసెస్ని పెంచుకుంటారు. వాటిని ఎలా కట్ డౌన్ చేయాలి, మీ మనీ ఏదైతే మీరు మార్కెట్లో పోగొట్టుకున్నారో దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలో వీడియోలో లాస్ట్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మార్కెటింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేయడానికి? నా మనీ పోయింది. ఎనీబడి? ఎవ్వరు హెల్ప్ చేయరు గైస్. మీ మనీ మీరే మార్కెట్లో పోగొట్టుకున్నారు. మీ మనీ మళ్ళీ మీరే మార్కెట్లో ఎర్న్ చేయాలి. నో బడీ ఈస్ కమింగ్ టు హెల్ప్. గైస్ ఫస్ట్ పాయింట్, మార్కెట్లో మనకి ఎప్పుడు ప్రెజర్ అవుతుంది? మనం మనీ పోగొట్టుకున్నప్పుడు, మనకి రికవరీ మైండ్ సెట్ వచ్చినప్పుడు. రికవరీ మైండ్ సెట్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 lakhs, 10 lakhs, 20 lakhs వాట్ ఎవర్ అమౌంట్ మీరు లాస్ట్ అయిన అమౌంట్ ఉంటుంది కదా, అది మీరు ఏదైనా పెళ్లి కోసమనో, ఇల్లు కట్టడం కోసమనో, సంథింగ్ ఏదైనా ఇంపార్టెంట్ యాక్టివిటీ రిలేటెడ్ గురించి పక్కన పెట్టిన అమౌంట్ని కానీ, అప్పు తీసుకొచ్చిన డబ్బును కానీ మీరు మార్కెట్లో పెట్టినప్పుడు అది లాస్ అయినప్పుడు క్రేజీ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ మీకు వస్తుంది. దానివల్ల సివియర్ ప్రాబ్లమ్స్ చూడాల్సి వస్తుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆ మనీని మీరు ఎక్కడి నుంచైనా తెచ్చి ఆ పర్టికులర్ యాక్టివిటీలో మీరు పెట్టేసుకోవాలి. కానీ స్టాక్ మార్కెట్ నుంచి ఇమీడియట్గా రికవరీ చేయాలనే మైండ్ సెట్తో నుంచి బయటకు రండి. ఎందుకంటే అప్పుడు ఎమోషన్స్ వస్తాయి, ఇంకా లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మీ లాసెస్ పెరిగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. గైస్ ఈ పేపర్ని చింపడం ఎంత ఈజీ, అదే ఈ పేపర్ని తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది? సేమ్ వే మీరు క్యాపిటల్ లూజ్ అయిన తర్వాత ఆ క్యాపిటల్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే టైం పడుతుంది. ఒక హౌస్ని డిస్ట్రక్ట్ చేయాలి, దాన్ని బ్రేక్ చేసేయాలంటే 1 day పని. అదే ఇంటిని కట్టాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది, కొన్ని మంత్స్ పడుతుంది. సేమ్ వే మీరు లాస్ని యాక్సెప్ట్ చేసి, దానికి టైం పడుతుంది, దానికి పేషెన్స్ కానీ అన్నిటినీ యాక్సెప్టెన్స్ తీసుకొని మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్కి. ఇంకొక సీరియస్ థింగ్ గైస్, రికవరీ చేసేటప్పుడు ఎలాంటి అప్పు రిలేటెడ్ మనీని మార్కెట్లోకి తీసుకురాకండి. ఓన్లీ మీ సేవింగ్స్ని మాత్రమే, ఏవైతే మీ హార్డ్ అండ్ సేవింగ్స్ ఉంటాయో దానికి ఎలాంటి కమిట్మెంట్స్ కానీ, ఎలాంటి ప్రెషర్ కానీ, ఒకవేళ పోయినా కానీ మీకు ఎవరు క్వశ్చన్ చేయరు కదా, అలాంటి మనీని తీసుకొచ్చినప్పుడు మీకు ఫ్రీడమ్ ఉంటుంది. లాజిక్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు కమింగ్ టు టెక్నికాలిటీస్. ఇప్పుడు టెక్నికాలిటీస్లో మన మనీ ఎక్కడ పోయింది, ఎందువల్ల పోయింది అనేది ఒక పేపర్ మీద పెట్టాలి. ఎమోషన్స్ వల్ల పోయిందా, లేదంటే మీ స్ట్రాటజీలో మిస్టేక్ ఉందా, మీరు అసలు లాజిక్ లేకుండా ట్రేడ్ చేశారా? ఆ మిస్టేక్ని ఫస్ట్ రియలైజ్ అయ్యి ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, మీరు ఒక 500 chartsని 100 chartsని అనలైజ్ చేసి ఆపర్చునిటీస్ ఎతకాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో ఎప్పుడన్నా క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి రాదర్ దెన్ క్వాంటిటీ. ఫస్ట్ మీకు నచ్చిన నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఏదైతే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఒక 2-3 మాత్రమే పిక్ చేసుకోండి. వాటిలోనే మీ అనాలిసిస్ పెట్టుకోండి. ఒక స్ట్రాటజీని డిసైడ్ అవ్వండి. స్ట్రాటజీ లేకపోతే ఆ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలో దాన్ని ఫస్ట్ నేర్చుకోండి. స్ట్రాటజీ బిల్డ్ అయిన తర్వాత బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవాలి. బ్యాక్ టెస్ట్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక కార్ కొంటున్నప్పుడు అది కొనే ముందు అది నాకు కంఫర్టబుల్గా ఉందా లేదా అని చెప్పి మనం ఒక టెస్ట్ డ్రైవ్ చేస్తామా, సేమ్ వే ట్రేడింగ్లో కూడా ఏదైనా స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ అలానే చేస్తారు. ఇందులో మీకు ఆ స్ట్రాటజీ కంఫర్టబుల్గా ఉంది, మీ రిస్క్ మేనేజ్మెంట్కి వర్కౌట్ అవుతున్నప్పుడు దాన్ని కొద్ది అమౌంట్తో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్లో మీకు రిజల్ట్స్ వస్తున్నప్పుడు స్లోగా మీ క్యాపిటల్ని ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు డెఫినెట్గా మీరు ప్రాఫిట్లోకి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పిన డూస్ డోంట్స్ క్లియర్గా ఫాలో అవుతాయి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. స్టాక్ మార్కెట్ని ఒక డిఫరెంట్ అప్రోచ్తో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం అనుకుంటే మార్కెటింగ్ ఇస్ ద రైట్ ఛానల్ ఫర్ యూ. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ ద క్విక్ అప్డేట్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.